అందరికీ నమస్కారం. విషాదం 66 మంది కనుమూత, తీవ్ర దుఃఖంలో ప్రధానమంత్రి. ఈ విషయాలను తెలుసుకుని వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ కూడా మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి రీచ్ చేయడం అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. స్కీయింగ్ రిసార్ట్ హోటల్లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేయడంతో 66 మంది సజీవ దహనమయ్యారు. పలువురు గాయపడినట్లు సమాచారం. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు, అగ్నిమాపక యంత్రాలు మంటలను అదుపు చేశాయి. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. మంటల్లో గాయపడిన క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. టర్కీలో 12వ అంతస్తులో హోటల్లోని 4వ అంతస్తులో మంటలు చెలరేగాని బోలు గవర్నర్ అబ్దుల్ అజీజ్ ఐడిన్ తెలిపారు. తెల్లవారుజామున 3:30 మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 66 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 51 మందికి గాయాలైనట్లు మంత్రి అలీ వెల్లడించారు. ఈ విషయం తెలుసుకున్న దేశ ప్రధాని కూడా చాలా తీవ్ర దుఃఖంలోకి తెలుస్తోంది. దేశ ప్రధాని వెంటనే ప్రెస్ మీట్ పెట్టి ఎవరైతే కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఎవరు కూడా బాధపడిన అవసరం లేదని, ఇటువంటి తరుణంలోనే మీ అందరికి కూడా నేను అండగా ఉంటానని చెప్పి వాళ్ళందరూ కూడా ధైర్యం ఇచ్చారు. చూశారు ఫ్రెండ్స్. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.